మనిషి పుట్టుక ఎంత నిజమో చావు కూడా అంతే నిజం. చావుకి బతుకి మధ్య జరిగేదే నాటకం, అంటే డ్రామా. ఈ నాటకంలో మనం చాలా పాత్రలు ధరిస్తాం. కూర్చొని సరిగ్గా ఆలోచిస్తే ఒక సినిమా లాంటిది. మనం చనిపోయాక ఏం జరుగుతుంది అంటే స్వర్గానికో నరకానికో వెళ్తాం అని పెద్దలు చెప్తారు, విత్ రెస్పెక్టివ్ ఆఫ్ మన పాపపుణ్యాలు. ఇదంతా వేరే స్టోరీ. అయితే మనం చనిపోయిన తర్వాత అంటే మన అంత్యక్రియల తర్వాత మన చుట్టూ ఏం జరుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు నిజమే అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి, అది నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. కొద్ది గంటల్లో నీ కోసం ఏడుస్తున్న వారందరూ పూర్తిగా సత్తమణుగుతారు. కుటుంబ సభ్యులేమో బంధుమిత్రుల కోసం హోటల్ నుండి భోజనం తెప్పించడంలో నిమగ్నమవుతారు. మనవల్లో మనవరాళ్ళు ఆటపాటల్లో మునిగిపోతారు. ఒక యువతి యువకుల జంట రొమాంటిక్ గా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ పరస్పరం ఫోన్ నంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. మరికొందరు దగ్గరలో ఉన్న టీ షాపుల్లో బాతాకానికి బయలుదేరుతారు. ఇప్పటి వరకు ఆప్యాయత వలకపోసిన పక్కింటాయన నీ శ్రద్ధ కర్మలకి వచ్చిన వారి కోసం అరేంజ్ చేసిన ఫుడ్ ఇస్తరాకులు తన ఇంటి ముంగిట పడ్డాయని చిరుబురులాడతారు. ఈలోగా దగ్గరగా ఉన్న ఒక బంధువు ఒక ఆయన ఆఫీసులో సెలవు దొరకని కారణంగా అంత్యక్రియలకు హాజరు కాలేకపోయానని కుటుంబ సభ్యులతో మొక్కుబడిగా వాపోతాడు. మరుసటి రోజు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోగా మిగిలిన వాళ్ళల్లో ఒక ఆయన మధ్యాహ్న భోజనాల్లో ఉప్పెక్కువైందని అలుగుతాడు. మరొక ఆయన దానికి ఒత్తాసు పలుకుతాడు. జీవితాంతం హుల్లు హోనం చేసుకొని కడుపు కూడగట్టుకొని కూడబెట్టిన కోట్లు విలువ చేసే ఆస్తులన్నీ పంచుకునే విషయంలో నీ పుత్ర రత్నాలు మునిగిపోతారు. నీ అంత్యక్రియలకు ఎవరెంత ఖర్చు పెట్టారో అనా పైసలతో లెక్కేసి వాటాలు తేల్చుకుంటారు. ఇప్పటికి ఇంకా నువ్వు పోయి 4 రోజులు కూడా కాలేదు సుమా. మెల్లగా బంధుమిత్రులందరూ ఒక్కొక్కళ్ళుగా చారుకుంటారు. విదేశాల నుండి వచ్చిన బంధువులైతే 11వ రోజు తర్వాత తిరుగు ప్రయాణానికి ఇప్పటి నుంచే రహస్యంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. నువ్వు పోయిన విషయం తెలియక నీ ఫోన్ నెంబర్కు వచ్చే ఫోన్లన్నీ నీ కొడుకో కూతురో విసురుగా ఆన్సర్ చేస్తారు. కుదిరితే నీ ఆస్తిపాస్తులు రావాల్సిన బకాయిల గురించి తెలివిగా కూపీలాగుతారు. అంతలో తమ ఎమర్జెన్సీ లీవ్ అయిపోవడం నీ భార్యని ఒంటరిగా వదిలేసి అత్యంత ఆత్మీయులు లేకుండా బతకలేనుకున్న వాళ్ళు ఎంతగా మునిగిపోతారంటే తిరగక ముందే నీ జీవిత భాగస్వామి టీవీలో వస్తున్న కామెడీ షో చూస్తూ పగలబడి నవ్వటం జరుగుతుంది. ఇంతకు ముందే నీ అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు యథార్థంగా సినిమాలు షికార్లు చుట్టేస్తుంటారు. నువ్వనే వ్యక్తి తమ జీవితంలో ఉన్నావనే విషయమే మర్చిపోయేంతగా. పండుటాకు మహావృక్షం నుండి ఎంత సునాయాసంగా ఎంత వేగంగా రాలిపోతుందో అంతే వేగంగా నీ వారు అనుకున్న వారందరి ఆలోచనల నుండి నువ్వు కనుమరుగైపోతావు. నీ మనరంతరం కూడా అవే వర్షాలు, అవే రాజకీయాలు, బస్సుల్లో సీట్ల కోసం అవే తోపులాటలు, పండగలు ఒకదాని వెంట మరొకటి వస్తూనే ఉంటాయి. నువ్వు ఎంతో ప్రేమగా పెంచుకున్న నీ పెంపుడు జంతువులు మరో యజమాన్ని వెతుక్కుంటాయి. అంతలో నీ సంవత్సరికాలు రానే వస్తాయి. నీ పెళ్లి కంటే ఆడంబరంగా జరిగే ఈ వింత తంతును చూసి ఆనందించడానికి నువ్వు ఉండవు కదా. నీ జ్ఞాపకార్థం అతిథులకి పంచబోయే స్టీల్ శాల్తీలు అత్యంత తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతాయి అన్న విషయంపై కొడుకులు కోడళ్ళ మధ్య పెద్ద చర్చే జరుగుతుంది. ఈ కార్యక్రమంతో నీకు ఈ లోకానికి పూర్తిగా సంబంధం తెగిపోయినట్లే. నీ గురించి మాట్లాడుకునేవారు కానీ నీ గురించి తలుచుకునేవారు కానీ దాదాపుగా ఉండరు. ఇప్పుడు చెప్పండి, ఈ విషయంలో స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే నాళ్ళు మీరు పాకులాడింది ఎవరి కోసం, దీనికోసం తెగ ఐరాయన పడిపోయావు. కట్టించిన భవనంలో నివసించే వారు సైతం నీ ఉనికిని మర్చిపోయారంటే నీ తపనకు తాపత్రయానికి ఏమన్నా అర్థం ఉందా? జీవితంలో 35 భాగం నీ వాళ్ళు అనుకునే వాళ్ళ కోసం, వారి మెప్పు పొందడం కోసం, వారి భవిష్యత్తు కోసం బతికావు కదా. వాళ్లకు కనీసం నీ గురించి ఆలోచించే తీరిక ఉందా? ఇవన్నీ కొద్ది తేడాతో అందరికీ వర్తిస్తాయి. కాబట్టి నువ్వు నీ కోసం తప్పించు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ బతికినన్నాళ్ళు సంతృప్తిగా బతకడంలో అర్థం పరమార్థం ఉంది కదా. ఈ చిన్న జీవితంలో ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు. నీకు ఇష్టమైన వాటి కోసం, నీకు ఇష్టమైన హీరో కోసం కాదు నువ్వు బతకాల్సింది. నీ కోసం నువ్వు బ్రతకాలి. ఏదో పుట్టాం చనిపోయామని కాదు. రేపనే ఈ ప్రపంచంలో నీ చరిత్ర చెరగనిదై ఉండాలి.